చక్కగా పలకండి. ఆయన చూపించుకోండి, ఆయన చేసే భాగ్యం ఆయన మనకు మొదలెట్టడం పలకాలి. యాక కంటున్న పలకాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకొకసారి కష్టం అనుకోకుండా. హలో అందరికీ, నేను ప్రీవియస్ వీడియోలో వాడపల్లి ఎలాగుంటుందని పూర్తిగా ఆలయం అంతా చూపించానండి. మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఇప్పుడైనా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు శనివారం రోజు ఎలా ఉంటుంది వాడపల్లి అనేది నేను చూపిస్తానండి, చూడండి. కోనసీమ తిరుమల వాడపల్లిలో 7 వారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి ఈ వాడపల్లి ఏడుకొండలవాడండి. వాడపల్లి కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందిందండి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకన్న ఆలయం అండి. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదండి. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడండి. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా పేరు పెట్టినట్లు చెబుతారండి. 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారన్నమాట. ఇక చరిత్ర విషయానికి వస్తే, శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారన్నమాట. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాల్ని విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తారు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతారు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తారు. వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి వివరిస్తాడు. దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుతిరుగుతారు. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దాన్ని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టి కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బాలుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నారని, శుచిగా వెళితే కనిపిస్తారని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టి కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెప్తాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వర స్వామిగా పేరు వచ్చిందనమాట. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడనమాట. అతను చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయంటండి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని ఆయన మొక్కుకుంటాడంట. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరతాయంట. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయండి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి మాత్రం కలుగుతుందండి.
భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయండోయ్. వాటిలో భాగంగా ఈ జరిగే రథోత్సవం గ్రామంలో అంగ వైభవంగా జరుగుతుందండోయ్. ఇదండి వాడపల్లి వెంకటేశ్వరుని చరిత్ర.